అంబటి రాయుడు అగ్రెసివ్ అప్రోచ్ ఉన్నటువంటి యంగ్ క్రికెటర్, అంతేకాదు మంచి సామాజిక స్పృహ ఉన్నవాడు కూడా. కాగా అంబటి రాయుడు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇటీవలే వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం అంబటి రాయుడికి గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామని ఆశ పెట్టడం వల్లే వైఎస్ఆర్సీపీలో అంబటి రాయుడు చేరాడు. తీరా వైసీపీలో చేరిన తర్వాత గుంటూరు టికెట్ నీకు ఇవ్వం పొమ్మన్నారు వైసీపీ వాళ్ళు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తీవ్రమైన షాక్ను ఇస్తూ అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరిన కేవలం 6 రోజులకే పార్టీకి రాజీనామా చేశాడు. కాగా లేటెస్ట్ డెవలప్మెంట్ పొలిటికల్ సర్కిల్స్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అంబటి రాయుడు కొద్దిసేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ను కలిసి గంటకు పైగా చర్చలు జరిపాడు. చర్చల సారాంశం, అంబటి రాయుడు జనసేనలో చేరుతున్నాడు. అతి త్వరలోనే గుంటూరు ఎంపీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయబోతున్నాడు. అంబటి రాయుడు గుంటూరుకి లోకల్, అంతేకాక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గుంటూరు ఎంపీ నియోజకవర్గంలో 3.5 లక్షలకు పైగా కాపు ఓట్ బ్యాంకు ఉండడంతో అంబటి రాయుడి గెలుపు నల్లేరు మీద బండి నడకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో ప్రక్క టీడీపీ నాయకుడు గల్లా జయదేవ్ ఈసారి బరిలోంచి తప్పుకున్నట్టే అని అంటున్నారు. సో టీడీపీ ఈసారి గుంటూరు లోక్సభ నియోజకవర్గాన్ని జనసేనకు వదిలివేసినట్టేనన్నమాట. అంబటి రాయుడు జనసేనలో చేరిన ఇంపాక్ట్ ఒక్క గుంటూరు ఎంపీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదు, రాష్ట్రంలోని 25 ఎంపీ నియోజకవర్గాల్లో కూడా ఆ ప్రభావం ఉంటుంది. జనసేన బలం మరింత పెరుగుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ తాజా డెవలప్మెంట్తో వైఎస్ఆర్పీకి చెందిన మీడియా హౌసెస్ అండ్ టీడీపీకి చెందిన కమ్మ మీడియా అసూయతో రగిలిపోయాయి. అందుకే అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ని కలిసిన విషయాన్ని చాలాసేపటి వరకు స్క్రోల్ చేయలేదు.